ఇగో ఇది ఇచ్చినాము అది ఇచ్చినాము అట్లా చేసినాము ఇట్లా చేసినామని మస్తు గొప్పగా చెప్తుంటారు లీడర్లు. నిజంగానే ఇచ్చిండొచ్చు, కానీ ఆ ఇచ్చేదేదో లీడర్లే పబ్లిక్ ఇంటికి పోయి వాళ్ళతో కూర్చొని మంచి షెడ్ అరుచుకొని ఇంట్లో మనిషి లెక్క ఇంత షాయి బట్టో నీళ్ళు బొట్టో తాగి స్వయంగా తమ చేతులతోని ముసలోళ్ళ చేతుల పైసలు పెడితే వాళ్ళు ఎంత సంబరపడతారు. ఇక గట్లనే చేసిండు ఏపీ సీఎం చంద్రబాబు సారు. సందు దొరికితే చాలు సారు పబ్లిక్నే ఉండాలి, పబ్లిక్తోని కలిసి నడవాలి అన్నట్టే చేస్తున్నాడు గిన్నడమ. అగో చూడురు మీరే. అట్టిట్లా కాదు, పింఛన్లు పంచుడు అంటే ఓ పండగ లెక్కనే అయ్యింది అనుకో రాదురి. ఏపీలా సీఎం పొద్దుగాల ఇంటింటికి తిరిగి పింఛన్లు పంచిండు. మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పెనుమాక ఎస్టీ కాలనీలో తిరిగిండు సారు. ఓ ఇంట్లోకి పోయిండు. ఇంటిల్లాదులతో కూకొని అక్కడనే ఏలి ముద్దర ఇచ్చి చేతుల పైసలు పెట్టిండు. ఇక సార్ వచ్చిండని సాయ నీళ్లు పోసిండ్రు. ప్రేమతో ఇచ్చిండ్రు కదా అని వద్దనకుండా ఉడుకుడుకు సాయ దాగి అక్కడి నుంచి ఇక అందరిని నోరార పలకరించుకుంటా వాడంతా తిరిగిండు సారు. నడమ అడిగిన వాళ్ళతో పోటువోలు దిగుకుంటా ముచ్చట్లు చెప్పుకుంటా ముంగటికి సాగిండు. ఒకళ్ళు మంత్రి, ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వచ్చేటాలకు పబ్లిక్ మస్తు సంబరపడ్డారు. ఇంకో ముచ్చట ఏంటిదంటే కొడుకు అని చెప్పుకున్నాడు కాదు గాని భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిండ్రు. మంగళగిరికి ఏం కావాలంటే అది ఇస్తా అన్నట్టు మాట్లాడిండు సారు. మంత్రితోని మంచిగా పని చేయించుకోవాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఒకవేళ కానీ మీరు తక్కువ మెజారిటీ గెలిపించుంటే నేను కూడా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు, కానీ అతను ఎవరైనా నాకు ఒకటే. మెరిట్ కార్డు మాత్రం నేను మాత్రం చాలా స్పష్టంగా ఉంటా. ఈ నియోజకవర్గం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశానికి ఉంది. తప్పకుండా ఏం చేయాలనో చేయడానికి ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక పబ్లిక్ కూడా సీఎం సార్కు ముచ్చట్లు గట్టిగానే చెప్పిండ్రు. నడమ డిగ్రీ చదువుకున్న ఆయన ఒకరు ఖాళీ ఉంటున్నా అని చెప్పేటాలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తెరిచి చదువుకున్న వాళ్ళకు ఏదో పని చేసుకొని బతికేటట్టు ట్రైనింగ్లు ఇస్తాము, అందరూ పైకి రావాలి అన్నట్టు చెప్పిండు సారు. ఇక గిట్ల నడిచింది పింఛన్లు పంచి పెట్టే కార్యం. పోయిన 3 నెలల పైసలు 3000, ఈ నెల మొత్తం పింఛను 4000 కలిపి 7000 ఒక్కటేసారి చేతులు పెట్టేటాలకు ముసలోళ్ళ సంబరంగా ఆదిపోయినరి. ముందు కూడా సర్కారు వాళ్ళు గిట్లనే పనిచేయాలి, పబ్లిక్ ను మంచిగా అరుచుకోవాలి అని కోరుకుంటారు అందరూ.